నమస్కారం. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈ వీడియోలో మనం రాబోయే భారతీయుడు, ఇండియన్ 2, హిందుస్థానీ 2 ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టండి. థాంక్ యూ సో మచ్. ఇక వీడియోలోకి వెళ్తే మా చిన్నప్పుడు 1996 అనుకుంటా. చిన్నప్పుడు అంటే మేము అరౌండ్ 25, 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు 'భారతీయుడు 1' వచ్చింది. మేము ఉడుకు రక్తం. ప్రాబబిలీ దానిలో ఉన్న సీన్స్ వెల్ కనెక్టెడ్. ఎందుకంటే మన ఆర్‌టీఓ ఆఫీస్‌లో లంచం తీసుకోవటం గానీ, ఉద్యోగానికి లంచం తీసుకోవటం గానీ, ఇవన్నీ మాకు ఒక రకంగా మేము కనెక్ట్ అయ్యాం. అంటే మేము అనుభవించినవి. మేము అనుభవించిన వాటికి కమల్ హాసన్ అనేవాడు వచ్చి, ఇండియన్ అనేవాడు వచ్చి వాళ్ళకి శిక్ష వేస్తే వీఆర్ గ్రాటిఫైడ్. అగైన్ ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్. మనం చేయలేని పని వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో లంచం ఇచ్చి ఉంటాం వాళ్ళకి, వీళ్ళకి. సో దట్ ఈస్ హౌ హీ బిల్డ్ ద నెరేషన్. దట్ ఈస్ హౌ హీ బిల్డ్ ద స్టోరీ. అండ్ దేర్ ఆర్ దోస్ పాయింట్స్, ఆ మూవీలో ఉన్న పాయింట్స్ అన్నీ వెల్ కనెక్టెడ్ విత్ ద people. So that is one of the main thing because that film became hit apart from శంకర్ స్టేకింగ్ కానీ ఏ విషయాన్ని చెప్పినా ఇందాక ఎక్కడో వీడియోలో విన్నాను. ఆయన అద్భుత రసంలో పెడతాడు, చూపిస్తాడు. అరే ఇలా ఉంటుందా అని. అప్పట్లో కొన్ని సెన్సేషనల్ థింగ్స్ ఉన్నాయి. 7 వండర్స్‌లో పాటను చిత్రీకరించాడు. ఇది కాదు, జీన్స్. ఓకే. దెన్ ఆస్ట్రేలియాలో పాట చిత్రీకరించారు. ఇట్లాంటివన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ దేర్. అండ్ ఫస్ట్ టైమ్ తెలుగు పాట వినంగానే తెలుగు లేదేంటి అనిపించే పాట ఒకటి ఉండింది. 'టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన'. ప్రాబబ్లీ ఆఫ్టర్ దట్ ఈ అన్ని తెలుగు పాటల్లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువొచ్చి, ఈ బ్యాడ్ ఉపమానాలు ఎక్కువైపోయినట్టున్నాయి. తీసి పక్కన పెట్టేద్దాం. సినిమా బావుంటుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రాటిఫికేషన్ ఫర్ కామన్ పీపుల్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ద సిట్యుయేషన్ దట్ ఈస్ దేర్. నౌ ఇప్పుడు ఈ సొసైటీ వేరేలా ఉంది. ఎట్లా ఉంది? లంచం తీసుకోవడం అనేది మనం వీడియోల్లో మాట్లాడుతూ ఉంటాం. అరే ఇంత ఖర్చు పెట్టాడు, సంపాదించుకుంటాడు. పాలిటిక్స్ ఈజ్ ఎ బిజినెస్ అనేది కామన్ మ్యాన్ నమ్ముతాడు. అరే వాడు ఉద్యోగం తెచ్చుకున్నాడు, పోలీసు ఉద్యోగమో ఏదో, సంపాదించుకోకపోతే ఎలా? ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువైపోయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రజల్లో ఇంకొకటి ఏంటంటే అబ్నార్మల్ థింగ్స్ యాక్సెప్ట్ అయిపోయే లెవెల్‌కి వచ్చాయి. మీరు చూసే ఉంటారు. 1900 ఎర్లీ ఏజెస్ ఆఫ్ మూవీస్‌లో ట్రైన్ నుంచి ఒక శవాన్ని కింద పడేస్తారు. అదేంటి, గుడ్డలు చుట్టిన ఒక గుడ్డని శవం అనుకోమని పడేస్తారు ఇంగ్లీష్ సినిమాలో. 'ది గ్రేటెస్ట్ ట్రైన్ రాబరీ' అని ఉంటుంది చూడండి. ఆ సినిమా చూసి జనాలు అరే! మనిషిని ఇట్లా పడేశారా అని కళ్ళు తిరిగి పడిపోయారట థియేటర్‌లో. వర్సెస్ మనకి కంఠాలు కోసేసినా ఏమీ కావటం లేదు. వీఆర్ జస్ట్ లుకింగ్ ఇట్ ఎట్ అనదర్ సీన్. సినిమాలు ఆ స్టేజ్‌కొచ్చాయి. సొసైటీ కూడా ఆ స్టేజ్‌కొచ్చిందంటే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ పీపుల్ ఇన్ యాక్సెప్టింగ్ ద బ్యాడ్ థింగ్స్. సో, ఇప్పుడు 'ఇండియన్ 2' ఎలా ఉండాలి అంటే, మనము ఫీల్ అయిన సోషల్లీ బ్యాడ్ ఎలిమెంట్స్‌ని చూపిస్తూ అవి మనకి కనెక్ట్ చేయగలిగి ఉండాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఫర్ శంకర్. And looking into his past movies, they were little bit boring. ఈయన ఎలా తీసుకొస్తాడు ఈ కథని అనేది చాలా, నాకైతే ఐయామ్ ఇంక్విజిటివ్ ఇన్ సీయింగ్ ద మూవీ. సో, ఐ హోప్ హీ డస్ కనెక్ట్
ద ఇన్సిడెంట్స్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు షో అని ఆయన చూపించే ఇన్సిడెంట్స్ని ప్రజలకి కనెక్ట్ అయిన వాటిని అంటే రియాక్ట్ అవ్వే వాటిని ఆ ప్రజలు అనుభవిస్తున్న వాటిని రియాక్ట్ అయ్యేలాగా చూపించగలుగుతాడు అని నేను అనుకుంటున్నాను. హిస్ ప్లస్ పాయింట్ ఈస్ దట్ మీరు ఏ మూవీనన్నా తీసుకుంటే అట్లాగనే ఉంటుంది. తర్వాత శంకర్ సుజాత డియోలో ఇంకొక బిగ్గెస్ట్ ఫ్లా ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక ఫార్మాట్లో వెళ్తాడు. ముగ్గురు విలన్ని 3 రకాలుగా కొత్త కొత్త టైపుల్లో చంపుతూ ఉంటాడు ఆయన. శిక్షిస్తూ ఉంటాడు. అది మీకు 'కోన వెంకట్' ప్లస్ 'వైట్‌లో శ్రీను'ది తెలిసే ఉంటుంది. విలన్ డెన్‌లోకి అందరిని పంపించేస్తాడు. అక్కడ క్లైమాక్స్ నడుపుతాడు. అది చూసి చూసి బోర్ కొట్టింది జనాలకి. బట్ నౌ ఐ లైక్ టు సీ దట్ కైండ్ ఆఫ్ మూవీ. ఓకే. లీవింగ్ దట్ ఎలోన్. శంకర్ ముగ్గురు విలన్లు ఉంటారు. ముగ్గురు విలన్ని హీరో 3 రకాలుగా చంపుతూ ఉంటాడు. ఏ మూవీ అన్నా తీసుకోండి మీరు. ఎనీ మూవీ యూ టేక్ అంటిల్ రీసెంట్లీ 2.0 వరకు ఎక్సెప్ట్ ఫర్ వన్ ఫ్లాప్ మూవీ కాల్డ్ 'స్నేహితులు' రీమేక్ ఆఫ్ మన అమెరికన్ సినిమా 'త్రీ ఇడియట్స్'. సో శంకర్ అండ్ దెన్ అమితాబ్ బచ్చన్ డియో మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇంకొకటి ఏంటంటే మొదటి సినిమాలో ఓ అద్భుతమైన సీన్ని నెగెటివ్‌గా తీసుకెళ్ళి పాజిటివ్‌గా పండించాడు. ఏంటంటే అది కొడుకు లంచం తీసుకున్నా శిక్షించటం. ఇప్పుడు ఆ కొడుకు లేడు. అట్లాంటి ఎమోషన్ ఎలా బిల్డ్ చేస్తాడు? సో, లాస్ట్ క్లైమాక్స్ ఈజ్ కొడుకు కమల్ హాసన్ భయపడుతూ వెళ్తూ ఉంటాడు. తండ్రి కమల్ హాసన్ వెనకాల పడతాడు. అరే! వాడిని చంపేస్తే బాగుండని మనకే అనిపిస్తది కొడుకుని. ఆ తర్వాత అదే ఫార్మాట్‌లో మనకి 3 సినిమాలొచ్చాయి. ఒకటి 'జనతా గ్యారేజీ' ఇంకోటి నాకు గుర్తు రావట్లేదు. మీకు గుర్తుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. సో, ఇప్పుడు బిల్డింగ్ దట్ సెంటిమెంట్, దట్ కైండ్ ఆఫ్ యాంటీ సెంటిమెంట్ ఆఫ్ గ్రాటిఫికేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ వేర్ హీ ఈస్ గోయింగ్ టు స్టాప్. ఐ విషింగ్ శంకర్ అండ్ కో ఎ బిగ్ సక్సెస్. థాంక్ యూ.